హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మీకు గోంగూర పులిహోర అనేది చూపిస్తాను. ఒక్కసారి మీరు ఈ గోంగూర పులిహోర తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. నేనైతే మా పాపకైతే ఇలా మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్కి అయితే ఇట్లా రైస్ తోటి ఇదే కాదండి, ఏ రైస్ అయినా ఇలాగనే చేసుకొని పంపిస్తాను, అంత బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఆకుకూరలు కొంచెం అలవాటు చేయాలి. ఇక్కడ నేనైతే మా గోంగూర తీసుకున్నానండి. ఇట్లా పులిహోర అయితే చేస్తున్నాను ఈరోజు అయితే. అందులో మా హస్బెండ్కి మా పాపకి అయితే లంచ్ బాక్స్కి అయితే ఇలా రెడీ చేసినాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి మీ హస్బెండ్కి లంచ్ బాక్సులకి ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ పులిహోరలలో మనం వేసుకునే ఈ పొడి అనేది చాలా బాగుంటుందండి. అందులో ఇట్లా తయారు చేసుకొని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా రైస్ మనం ఉడికించుకొని పక్కన ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఇది మసాలా పోటు తయారు చేసుకునేది వేసుకోవాలి 3 స్పూన్లు. ఆ మసాలా ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని అలాగే ఒక 5 మిరియాలు వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 6 వేసుకొని, జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకొని ఇవి కాస్త బాగా వేగనివ్వాలండి. జీలకర్ర కూడా మీరు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, ఇంకా వేసుకునే బాగుంటుంది. ఇట్లా వేసుకొని జీలకర్ర ఇవన్నీ కాస్త మంట ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని ఇవి ఇలా వేయించుకోవాలండి. ఇందులో వచ్చేసి మెయిన్ పాయింట్ వచ్చేసి తెల్ల నువ్వులండి. తెల్ల నువ్వులు అనేది చాలా బాగుంటుంది వేసుకుంటే. ఏ పులిహోరలైనా తెల్ల నువ్వులు ఇలా పొడి కొట్టుకొని వేసుకోవాలి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను తెల్ల నువ్వులు 2 స్పూన్లు వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత అందులో మనము 1 స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి. ధనియాలు కూడా ఎక్కువగా అవసరం ఉండదు అండి, ఎక్కువ వేసుకోవద్దు. 1 స్పూన్ వేసుకొని ఇలాగా వేగనివ్వాలి ధనియాలు కూడా. అప్పటికప్పుడు మనం ఇలాగా తయారు చేసుకుంటే పులిహోరలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము మసాలా తయారు చేసుకుంటే ఇప్పుడు అందులో కాస్త కొద్దిగా నూనె వేసుకొని ఇట్లా మళ్ళీ ఒకసారి బాగా వేగనివ్వాలండి. ఇట్లా కొంచెం బాగా కలర్ వచ్చిందాక వేగనివ్వాలి. ఇప్పుడు చూసారండి, ఈ మాత్రం వీడియోలో చూపిస్తున్నామా విధంగా వేగనివ్వాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కన పెట్టుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. నేనైతే ఇందులో ఎర్ర గోంగూర అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ గోంగూర అయితే కొంచెం మనకైతే తెల్ల గోంగూర ఉంటుంది, ఇక్కడైతే మాకు ఎర్ర గోంగూర అయితే ఉండాలి, ఇదే దొరుకుతుందండి. ఈ ఎర్ర గోంగూర కొద్దిగా తీసుకొని ఇట్లా బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలండి. మనం రైస్ని బట్టి మీరు వేసుకోవాలి గోంగూర అనేది. నేను తక్కువ రైస్ కాబట్టి చేసింది, నేను 1 కప్ నిండా గోంగూర అయితే తీసుకున్నానండి. ఇది ఎర్ర గోంగూర అండి. ఇట్లా ఈ గోంగూర వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత వేసుకొని ఈ గోంగూరలో వచ్చే వాటర్ అంతా ఆవిరైపోవాలండి. ఇదంతా ఆవిరైపోయినాక కొంచెం బాగా ఉడకనివ్వాలి. కొంచెం బాగా అంతా కొంచెం ముద్దలాగా రావాలి అంతా. ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని, మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది, అందులో గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా. కొద్దిగా చింతపండు వేసుకొని మళ్ళీ ఇట్లా బాగా మిక్స్ చేసి కలుపుకొని, ఇప్పుడు చూడండి ఆకైతే ఎంత బాగా ఉడికింది. ఇట్లా ముద్దగా రావాలి. ఈ గోంగూరలో వచ్చే వాటర్ అంతా ఆవిరైపోవాలి. ఇది కూడా కాస్త చల్లారించి ఇట్లా మిక్సీకి అయితే పట్టుకోవాలండి, మెత్తగా పట్టుకోవాలి. ఇట్లా ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలండి. అదేవిధంగా ఇప్పుడు అయితే మనము పోపు పెట్టుకున్నాము. మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్ అనేది కాస్త వేడెక్కాలండి. ఇందులో కాస్త వేడెక్కిన తర్వాత మనం 2 స్పూన్లు వేరుశనగ పప్పులు అయితే వేసుకోవాలండి. ఇవి కాస్త వేసుకున్న తర్వాత ఇవి కాస్త వేగనివ్వాలి. అందులో కొన్ని మినపప్పు అయితే తీసుకుందామండి. 1 స్పూన్ మినపప్పు తీసుకుందాము. ఈ మినపప్పు తీసుకొని అలాగే శనగపప్పు కూడా 1 స్పూన్ తీసుకుందాం. ఇవి కాస్త వేగనివ్వాలండి.
ఇవి కూడా ఇట్లా కాస్త వేగిన తర్వాత మనము ఇందులో ఒక స్పూన్ అయితే ఆవాలైతే వేసుకోవాలండి. చూసారా, ఆవాలు వేసుకుని ఈ ఆవాలు కాస్త వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి 3 ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇలాగా ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా మనము ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి గోంగూర, ఇదంతా వేసుకోవాలి. ఇంగువ కూడా మళ్ళీ ఇప్పుడైనా వేయచ్చు, మళ్ళీ అయినా వేయచ్చండి. ఇప్పుడు ఈ గోంగూర కాస్త ఆయిల్లో బాగా వేగనివ్వాలండి. ఇట్లా కాస్త వేగిన తర్వాత ఇంకా ఇందులో మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇప్పుడు ఇందులో కాస్త కొద్దిగా ఇంగువ అయితే వేసుకోవాలండి. ఇంగువ ఉంటే వేసుకోండి, లేకపోయినా ఏమీ కాదు. ఇంగువ వేసిన తర్వాత కాసేపు బాగా వేగనిచ్చి అలాగే పసుపు వేసుకుందాం, 1 స్పూను. ఈ పసుపు వేసుకొని ఈ పసుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా పోపంతా బాగా ఇట్లా వేగిన తర్వాత గోంగూర కాస్త ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో మనము కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. కావాలంటే తర్వాత మనం చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇట్లా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము రైస్ అయితే పక్కన చల్లారి పెట్టుకొని ఈ మసాలా పౌడర్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మసాలా పౌడర్ మనం ఇందాకలో గ్రైండ్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి, రైస్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా రైస్ అనేది పోపులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా అంతా రైస్కి పడేలాగా బాగా కలుపుకోవాలండి. చూసారా, ఇట్లా బాగా పొడిగా చేసుకోవాలి ముందు రైస్, అప్పుడు చాలా బాగుంటుందండి. అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా అయితే రావాలండి. ఇంకా లాస్ట్లో మీరు ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే చూసి వేసుకోండి. ఇంకా అంతేనండి, కొత్తిమీర ఉంటే వేసుకోండి, నేనైతే వేయలేదు. ఇట్లా ఈ విధంగా అయితే రెడీ అండి గోంగూర పులిహోర అనేది. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలకైనా లంచ్ బాక్సులకి ఇలా రెడీ చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసినారంటే మళ్ళీ ఇలాగనే చేసుకొని తింటారు. ఎక్కువ టైం కూడా పట్టదు, తక్కువ టైమే పడుతుంది, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా.